నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఈమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు, ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ గారు డుమ్మా కొట్టారు. ప్రభాస్ గారి తరపు నుంచి రాలేదు. బట్ ఫ్యామిలీకి ఒకరి చొప్పున ప్రతి ఫ్యామిలీ కవర్ చేసింది. అశ్విని దత్ గారు వచ్చారు, నారాయణమూర్తి గారు వచ్చారు, అండ్ అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య గారు వచ్చారు, చిరంజీవి గారు కాంపౌండ్ నుంచి రామ్ చరణ్ గారు వచ్చారు. బట్ ఇక్కడ ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ గారు రాకపోవడం, రామ్ చరణ్ గారు రావడం హాట్ టాపిక్ అయిపోయింది, రైట్? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్కి సపోర్ట్ చేస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్తో కటీఫ్ చెప్పేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. వాస్తవమేనా? ఏంటి అసలు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు తాతగారి ఫంక్షన్కి అవాయిడ్ చేశారో నాకు అర్థం కావడం లేదమ్మా. ఇది తాతగారికి 100వ జయంతి. ఈ సంవత్సరం అంతా వేడుకలు జరిపించారు. నువ్వు నందమూరి తారక రామారావు అని పేరు పెట్టుకున్న తర్వాత నీ తాలూకు బాధ్యత ఆ వేడుకలు జరిపించవలసిన బాధ్యత నీది. నీకు దీనికి రాజకీయాలకి సంబంధం లేదు, రాజకీయాలతో పెట్టుకోకూడదు. కానీ అక్కడ ఎవరు కళ్యాణ్ రామ్ ఏం చెప్పాడు, నాకు కొంచెం పని ఉంది, పని ఉన్నప్పుడు కూడా వస్తాను, నేను కొంచెం లేట్ అయినా వస్తా అన్నాడు. అయితే అక్కడ లేట్ అయినా వస్తానన్నటువంటి కళ్యాణ్ రామ్ కానీ నాకు కుదరదు, నాకు ఏదో ఆల్రెడీ ప్రీ ఎంగేజ్డ్ ప్రోగ్రామ్ ఉంది, నా బర్త్డే ఉందని చెప్పినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తారక్ కానీ వీళ్ళు చేసిన విషయాన్ని మాత్రం ఆలోచించుకుంటే వాళ్ళకే మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గరుండి తాతగారి కార్యక్రమాన్ని జరిపించాలి. ఇక్కడ పిలిచిన వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు. నిజానికి చంద్రబాబు నాయుడు పిలవలసిన అవసరం లేదు. ఇక్కడ బాలయ్య, జయకృష్ణ, రామకృష్ణ వీళ్ళందరూ కలిసి వీళ్ళ అన్నదమ్ములు, వీళ్ళ ఇంకా మా ఎన్టీ రామారావు గారి 4 మనవళ్ళు వాళ్ళు కుటుంబ కార్యక్రమంగా నిర్వహించవలసిందమ్మా. ఇది 100 సంవత్సరాల పండగ. అసలు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఎన్టీ రామారావు గారికి సహచరులైన రాజకీయ నాయకులు రావాలి. అత్యంత ఆత్మీయంగా ఉన్న రాజకీయ నాయకులు ఉంటే ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మ శాంతిస్తుంది అనేటువంటి ఒక మార్గం. ఆయన భోజన ప్రియుడు కనుక మొత్తం ఈ కుటుంబ సభ్యులు లేకపోతే ఆత్మీయులు కలిసి చక్కని విందు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ 2 తప్పిదాలు జరిగాయి. ఒకటి, దీనికి రాజకీయ రంగు పులమడం చంద్రబాబు చేసిన పొరపాటు. దీన్ని రాజకీయంగా అనుకొని ఇక్కడ కళ్యాణ్ రాము తారక్ వెళ్ళకపోవడం, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఏంటి అని అంటే జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళకపోవడం ఒక విషయం అయితే కళ్యాణ్ రామ్ కూడా వెళ్ళలేదు. వెళ్ళకుండా అన్నతో పాటే నేను అంటూ కూడా ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. అది ఇంకా వివాదాలకు దారితీస్తుందని అనుకోవాలా? అదేనమ్మా, ఇప్పుడు అన్నతో పాటే నేను అంటే అన్న వస్తానని చెప్పాడు కదా, నువ్వు వస్తానని చెప్పలేదు కదా. నాకేమో ఒక 2-3 రోజుల ముందు చెప్తే నాకు ఎలా అవుతుంది అన్నారు. మరి 2-3 రోజుల ముందు నీతో సమానంగా పురంధేశ్వరిని కూడా ఆహ్వానకముడి పిలిచింది. ఆవిడెందుకు వచ్చింది? నీకంటే ఏ పదవి లేదు, ఆవిడ కేంద్ర మంత్రిగా పనిచేసింది కదా. ఇక్కడ నువ్వు అంటే బిగుసుకుంటూ కూర్చోవడంలో ఏ అర్థం లేదు. అక్కడ దానికి రాజకీయ రంగు పొలవడంలో అర్థం లేదు. ఇక్కడ మీరు బిగుసుకుంటూ కూర్చోవడంలో కూడా అర్థం లేదు. వెరసి మీ ఇద్దరు కూడా పొరపాట్లు చేశారు. అయితే ఇక్కడ చరణ్ ఎందుకు వచ్చారు, రామ్ చరణ్ ఎందుకు వచ్చారంటే మరి ఎలాగ తెలుగుదేశం పార్టీ ఎవరు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఉండబోతున్నారు. అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నాడంటే తెలుగుదేశం పార్టీకి బాలయ్య ఎలాగో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి రామ్ చరణ్ అలాగా, చిరంజీవి అలాగా, నాగబాబు అలాగా వీళ్ళందరూ వాళ్ళ పార్టీ జనసేన పార్టీలో ఉన్నట్టే కదా. జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి పొత్తున్నప్పుడు వీరిద్దరు ఒకటే కదా. అందుకే అంత గొప్పగా ఉపన్యాసం ఇచ్చాడు రామ్ చరణ్. రామ్ చరణ్ ఎన్టీ రామారావుతో చాలా తృప్తిగా ఉంటాడు, డ్యాన్సులు చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఒక పక్క రామ్ చరణ్ ఎక్కడ తప్పు దొరకకుండా తన ప్రవర్తన తన మటుకు తను చాలా జాగ్రత్తగా ఈవెంట్స్ని మేనేజ్ చేస్తుంటాడు అన్నమాట. రామ్ చరణ్లో ఉన్న తెలివి అది. ఇక్కడ తారక్ ఏంటంటే బిగుసిపోతాడు. మనకి ఆహ్వానం అందలేదు, ఏం లేదు. నందమూరి కుటుంబంలో నన్ను ఎప్పుడూ కలుపుకోలేదు, నన్ను చిన్న చూపు చూశారు కనుక ఆయన దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు అని ఇలాగ నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ నిర్ణయాలు ఎలా ఉంటాయి?
నీ తాలూకు పొజిషన్ బాగున్నంతకాలం, నీకు హిట్లు వరుసగా వస్తున్నంతకాలం పర్వాలేదు. ఎక్కడైనా ఒక చోట నువ్వు దెబ్బతిన్నావా అప్పుడు మొదలు పెడతారన్నమాట. ఎంత పొగరండి, తాతగారు ఫంక్షన్కి వచ్చాడా, ఇలా మొదలు పెడతారన్నమాట. కనుక లాంగ్ పెట్టి చూసుకోవాలి, దూరదృష్టితో మీరు ఉండాలి. కానీ ఏదో ఇక్కడ మీ ఇంటి కార్యక్రమాన్ని, మీ తాత కార్యక్రమాన్ని, మీ తాత 100 రోజులు వేడుకని మీరు తెలిపించుకోవాలి. మిమ్మల్ని ఎవరు పిలిస్తే మీకు తాత ఎందుకు అవుతాడు? మా తాత అంటారు కానీ మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? మీ తర్వాత మిగతా వాళ్ళు. ఇప్పుడు లోకేష్ కానీ లేకపోయినట్టయితే చంద్రబాబు నాయుడు కానీ మీ తర్వాత, కొడుకుల తర్వాత, మనవళ్ళ తర్వాత, జనరల్గా ఆ నందమూరి వంశం అంతా ముందు ఉండాలి, తర్వాత నారావారి వంశం ఉండాలి. దీనికి రాజకీయ రంగు ఏమాత్రం పొలమకూడదు. ఇదొక వేడుక. మహానుభావుడు అంటే స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ మహాత్ముడు వేడిక ఎలా జరుపుకుంటామండి, సుభాష్ చంద్ర గురించి చంద్రబోస్ కోసం ఎలా జరుపుకుంటామండి, రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గురించి ఎలా చెప్పుకుంటామండి, ఎంత గొప్పగా వేడుక చూసుకుంటామండి. అందువల్ల అలాగా మనకి తెలుగువారి ఆత్మగౌరవాన్ని సాక్షాత్తు ప్రపంచవ్యాప్తంగా నిరూపించినటువంటి ఎన్టీ రామారావు గారి 100వ జయంత్యోత్సవ వేడుకలను కూడా అలా జరుపుకోవాలని నా భావన. ఇక్కడ రామ్ చరణ్ గారు కాస్త తెలివిగా వ్యవహరిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు రారు అనే సమాచారం అందింది కాబట్టి అందరినీ పోగేసుకోవడానికి, అందరి మన్ననలు పొందడానికి, అభిమానులు ఇంకా పెంచుకోవడానికి ఆయన వెళ్తున్నారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ తెలియక తప్పులు చేస్తున్నారు అనేది ఒక వర్గం వాదన. అలా మాట్లాడుతున్నారు. కానీ రామ్ చరణ్ తెలియక కాదు, అయితే వర్గాన్ని పోగేసుకోవడం కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి పొత్తులు ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఉండాలి కదా. చిరంజీవిని పంపిద్దామంటే చిరంజీవికి ఆయన స్థాయి చిన్నదైపోద్ది. అప్పుడు అందుకని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ పంపించాడు. మరి ఎవరు ఆయన పేరు సాయిధరం వీళ్ళు మరీ చిన్నోళ్ళు అయిపోతారన్నమాట. అందువల్ల జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ బదులుగా రామ్ చరణ్ పంపించారన్నమాట. అంటే జూనియర్ ఎన్టీఆర్తో ఈక్వలెంట్గా ఉన్నటువంటి హీరోని పంపించి తన స్టాండ్ నిలబెట్టుకున్నాడు. చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఇక్కడ. లేకపోతే ఊరకనే బయలుదేరి వెళ్ళిపోతారా? లేదు కదా. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ రానందుకు రామ్ చరణ్ వచ్చి అద్భుతంగా మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు. అది రైట్. అండ్ దీనివల్ల బాలయ్య ఫ్యాన్స్ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్కి మద్దతు పలుకుతున్నారు, రామ్ చరణ్ వైపు టర్న్ తీసుకున్నారు అంటూ ఒక వార్త. మారుతారా ఫ్యాన్స్? అలా ఫ్యాన్స్ అలా మారగానండి. బాలయ్య గారి ఫ్యాన్స్ మారే అవకాశాలు ఉన్నాయి. బాలయ్య గారి ఫ్యాన్స్ వాళ్ళు చాలా మొండితనంగా వ్యవహరిస్తారన్నమాట. బాలయ్య గారి ఫ్యాన్స్ ఎంతవరకు చిరంజీవిని సొంతం చేసుకోలేకపోతున్నారు. ఎంత ప్రేమగా ఉన్నప్పుడు కూడా అంత గట్టి పట్టుదల వాళ్ళకి. కనుక బాలయ్య ఫ్యాన్స్ రామ్ చరణ్ని కొంతవరకు మన్నించినప్పుడు కూడా బాలయ్య గారి ఫ్యాన్స్ మాత్రం తారక్ ఫ్యాన్స్గా మాత్రం ఉండరు. తారక సినిమాల్ని అంత ఎంకరేజ్ చేయరు. తారకు నందమూరి వంశస్థుడు అనేది బాలకృష్ణ చెప్పినంత వరకు కూడా వాళ్ళు ఆ భరోసా ఇవ్వలేరు, ఆ బరువు మొయ్యలేరు. అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.